కాంగ్రెస్ హీనా చరిత్ర. మీకు తెలుసా ఫోన్ బ్యాంకింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో? ఇందిరాగాంధీ పీరియడ్లో స్టార్ట్ అయింది. నేను చెప్పలే, ఇది సంబిత్ పాత్ర గారు చెప్పారు పార్లమెంట్లో. సంబిత్ పాత్ర గారు పార్లమెంట్లో నిలబడి అధ్యక్ష మహోదయ్ అని అనగానే ఇట్లా నరాలు నిలబడితే డిడ్డిరి ఉంటుంది. ఇక పడితేరా గడ్డపారా అని అనుకుంటాం కాంగ్రెస్ వాళ్ళకు. ఇలా నేను చెప్పుడు కాదు, పార్లమెంట్లో ఇచ్చి పడేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళకు. గద్దార్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డర్ అని చెప్పి మాట్లాడిండు చూడు. ఇంకొకసారి ఇట్లుంటుంది చూడు. అది ఇట్లా సీన్ ఇట్లా రిపీట్ చేసి చూసినాం పార్లమెంట్లో. ఫోన్ బ్యాంకింగ్ అధ్యక్ష మహోదయజీ, సభాపతి మహోదయజీ అని చెప్పి వీళ్ళు సంబోధించుకుంటా. ఫోన్ బ్యాంకింగ్ మీకు తెలుసా 1971లో ఇందిరాగాంధీ స్టార్ట్ చేసింది. ఎస్, మీరు విన్నది కరెక్ట్. నగర్వాలా స్కాండిల్ అని అంటారు దీన్ని 1971లో. ఆధారాలతోనే మీ చిత్రగుప్తు కదా ఫ్రెండ్స్, ఇక మొత్తం ఆధారాలతో సహా పెట్టిన వీడ. కాంగ్రెస్ ఈయన చరిత్ర లోగో కూడా పెట్టినాం, చిత్రగుప్తు డిజైన్ చేసింది. నగర్వాలా స్కాండిల్లా సంబిత్ పాత్ర గారు చెప్పింది ఏంటంటే, పార్లమెంట్లో ఇందిరాగాంధీ వాజ్ ది ఫస్ట్ పర్సన్ టు ఇంట్రడ్యూస్ ఫోన్ బ్యాంకింగ్. నగర్వాలా స్కాండిల్ అనేది ఇందిరాగాంధీ టైంలో ఒక పెద్ద స్కాండిల్. అది ఎట్లా అంటే 24 మే 1971లో సంసద్ మార్గ్ బ్రాంచ్, ఎస్బీఐ బ్రాంచ్లో 60 లక్షల రూపాయలు మిషన్ బంగ్లాదేశ్ కోసం కావాలి అని చెప్పి ఇందిరాగాంధీ గారు సెక్రటరీయో పిఎనో ఎవరో మనిషి బరాల్ బ్యాంకుకు ఫోన్ చేసి మేనేజర్తో మాట్లాడి, మా దగ్గర కొలెటరల్ ఏం లేదు, కాకపోతే ఒక రిసిప్ట్ ఇస్తాము ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి అని చెప్పి ఫోన్ తీసి ప్రైమ్ మినిస్టర్ చెవు దగ్గర పెట్టి, ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ నమ్మకం ఏమంటారు గ్యారంటర్గా ఉన్నదా లేదా రిసిప్ట్లా, ఆయన ఎట్లా ఇంట్రడ్యూస్ చేసిండు, పిఎన్ హస్కర్ ఇందిరాగాంధీ పర్సనల్ సెక్రటరీ మాట్లాడుతున్నా అని చెప్పి మేనేజర్ ఎస్బీఐతోని ఇందిరాగాంధీ గారు మాట్లాడుతారు, మాకు 60 లక్షల రూపాయలు కావాలా మిషన్ బంగ్లాదేశ్కి అన్నది కాదా. ఇన్ ది నేమ్ ఆఫ్ ఫైనాన్షియల్ హెల్ప్ ముక్తి బాహిని ఆఫ్ బంగ్లాదేశ్కి ఎస్బీఐ నుంచి 60 లక్షల రూపాయలు ఫోన్ బ్యాంకింగ్ ద్వారా తీసుకొని హస్కర్ అనే ఒక పర్సనల్ సెక్రటరీ ఫోన్ చేసి ఫోన్ బ్యాంకింగ్ ద్వారా 60 లక్షలు తీసుకొని ముక్తి బాహిని ఆఫ్ బంగ్లాదేశ్కి ఇచ్చింది వాస్తవమా కాదా? సంబిత్ పాత్ర గారు చెప్పారు. బంగ్లాదేశ్ వారు 1972 అయిపోయిన తర్వాత ఇది బయటికి పొక్కింది. వాళ్ళు 60 లక్షలు ఎట్లా చేయాలి? రైట్ ఆఫ్ వేవ్ ఆఫ్ రాహుల్ గాంధీని అడుగురు చెప్తారు, జాతి గాంధీని. మళ్ళీ హస్కర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఓడా అది కూడా చెప్పాలా రాహుల్ గాంధీ, జాతి గాంధీ. రైట్ ఆఫ్ వేవ్ ఆఫ్ అని చెప్తారు కదా అదానీ అంబానీలకు ఎక్సెట్రా మళ్ళీ చెప్పాలా హస్కర్ కథ ఏమైందని. ఇది బయటికి ఎట్లా వచ్చిందో అని చెప్పి చూస్తే ఫార్మర్ ఆర్మీ కెప్టెన్ రుస్తమ్ షోరబ్ నగర్వాలా ఆయనని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసిర్రు. ఆయనని అరెస్ట్ చేసి మనీ విత్డ్రా చేసిండ్రు అని చెప్పి గంభీరమైన ఆరోపణలు చేసి ఇందిరాగాంధీ ఇంకా హస్కర్ వాయిస్ని మిమిక్రీ చేసి ఫ్యాబ్రికేట్ చేసి బ్యాంక్ అఫీషియల్స్ని పాగల్ బనాంచి పైసలు డ్రా చేసిండు అని చెప్పి గంభీరమైన ఆరోపణలు చేసింది వాస్తవం కాదా? నగర్వాలా అమౌంట్ విత్డ్రా చేసి పర్సనల్ యూస్కి చేసిర్రు అని చెప్పి ఆయనను అరెస్ట్ చేసి 20 నిమిషాలల్లా ఆయనను అరెస్ట్ చేయడము, కోర్టు ప్రొసీడింగ్స్ చేయడము, ఛార్జ్ షీట్ చేయడము, ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్స్ చెప్పడము, ఎవిడెన్సులు సబ్మిట్ చేయడము, డిఫెన్స్ ఆర్గ్యుమెంట్లు చేయడము, ఫస్ట్ అపియరెన్స్ అయిపోయింది, తర్వాత జైలు వేసి పడేయడం 20 నిమిషాలల్లో. అంత ఫాస్ట్ కేసు ఏంద్రా? అప్పుడు పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ ఏడబోయినాయి నేను అడుగుతున్నా రాహుల్ గాంధీ చెప్పు. 20 నిమిషాలలో కేసు కథం. పాపం ఆ కెప్టెన్, ఆర్మీ కెప్టెన్ జైలుకు పోయిన 2 రోజులలో హార్ట్ అటాక్తో చచ్చిపోయిండు. ఇప్పటిదాకా ఆ కథ ఏమైంది దేశ ప్రజలకు తెలియదు. ఇదే ప్రశ్న సంబిత్ పాత్ర గారు పార్లమెంట్లో అడిగారు. ఫోన్ బ్యాంకింగ్, ఇందిరాగాంధీ ఫోన్ బ్యాంకింగ్, నగర్వాలా నౌటంకి ఎవరు చేసిరు? కాంగ్రెస్ ఈయన చరిత్ర కాదా? ఇయాలగా నోట్ల పైసల దిక్కని చూస్తే ఇంకొక షిట్టా పైసలు అనగానే నాకు ఇంకొక పేరు గుర్తొచ్చింది నిన్న పార్లమెంట్లో, అభిషేక్ సింగ్ నాఖ్వీ. నోట్ల కట్టలు దొరికినాయి. సీట్ నంబర్ 222లా నోట్ల కట్టలు దొరికినాయి తెలుసా? జనరల్గా ఏమవుతుంది అని అంటే నోట్ల కట్టలు దొరకంగానే మన వైస్ ప్రెసిడెంట్ గారు ధన్కర్ గారు ఉన్నారు కదా, ఆయన ఏమన్నారంటే దీని మీద కడిగి కార్వాయి చేద్దాం, మనం దర్యాప్తు చేద్దాం, ఇది చాలా అట్మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్ అని అన్నారు. అయితే ఈ నోట్ల కట్టలు ఏం దొరికినాయి అంటే పార్లమెంట్లో ఒక ప్రొసీజర్ ఉంటుంది, యాంటీ సబుటేజ్ చెక్ అని ఒకటి ఉంటుంది. కరెక్ట్గా వింటున్నారు మీరు, యాంటీ సబుటేజ్ చెక్ అని. ఈ యాంటీ సబుటేజ్ చెక్ చేస్తున్నప్పుడు సమ్ క్యాష్ బండల్స్ దొరికినాయి. ఏది? సీట్ నెంబర్ 222 అభిషేక్ మను సింఘ్వి గారు కూర్చొని ఉంటారు, కాంగ్రెస్కి చెందిన సీనియర్ నాయకుడు. అయితే ఈ యాంటీ సబుటేజ్ టీమ్స్ ఏమైతే ఉంటాయో, ఎస్పెషల్లీ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ CISF అని అంటాం కదా, వీళ్ళు ఎవ్రీ డే పార్లమెంట్ని చెక్ చేస్తారు. పార్లమెంట్ సెషన్ అయ్యే కంటే ముందు కొన్ని అవర్స్ ముందు చెక్ చేస్తారు. స్నిఫర్ డాగ్స్తోని వెల్ ఎక్విప్మెంట్ ట్రైన్డ్ పర్సనల్ వీళ్ళంతా చెక్ చేస్తారు. పోయి చెక్ చేసినప్పుడు వాళ్ళకి దొరికింది ఏంటంటే ఈ సీట్ నెంబర్ 222లా కొన్ని క్యాష్ బండల్స్ దొరికినాయి, స్నిఫర్ డాగ్స్ త్రూ ఎక్సెట్రా దొరికినాయి. ఇలా పనే ఉంటుంది ఏంటంటే సస్పీషియస్ ఆబ్జెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఏమన్నా అన్వాంటెడ్ ఏలియన్ మెటీరియల్
మెటీరియల్ లోపలికి వచ్చిందా, బికాస్ ఇట్ ఈస్ అ సెక్యూరిటీ. వెనకటికి మనం డిసెంబర్లో ఎప్పుడో స్మోక్ బాంబ్స్ అవన్నీ చూసినాం పార్లమెంట్లో. అప్పటి నుంచి చాలా అప్రమత్తమైరు. నాకు తెలిసి సుమారు ఒక 1400 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ అప్పుడు ఏదైతే ఉండనో వాళ్ళందరినీ ఉద్యోగులకి పక్కకు జరిపేసి ట్రాన్స్ఫర్ చేసేసి వేరే వాళ్ళని తీసుకొని వచ్చి సిఐఎస్ఎఫ్కి అప్పచెప్పారు. కంప్లీట్గా వీళ్ళు పార్లమెంట్ని నాకాబందీ చేసేస్తారు, తీసుకుంటారు. అప్పుడు ఎవరిని లోపల రానియరు. ఏమైనా డౌట్ ఉంటే అప్రమత్తమై చెప్పేస్తారు. బికాస్ ఇట్ ఈస్ ఏ మ్యాటర్ ఆఫ్ సెక్యూరిటీ ఆఫ్ ది ప్రెస్టీజ్. చాలా ప్రెస్టీజియస్ పర్సన్స్ ఆఫ్ ది కంట్రీ వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటారు కాబట్టి దాని మీదనే ఏదైనా అటాక్ జరిగితే స్మోక్ బాంబులు గీక్ బాంబులు ఎక్సెట్రా అయినప్పటి నుంచి మనం అదంతరం చూసినాం. సెక్యూరిటీ బ్రీచ్ అయినప్పుడు గట్లా చేస్తే యాంటీ సబూటేజ్ చెక్ల నోట్ల కట్టలు దొరికినాయి. ఏం చేద్దాం చెప్పు. కాంగ్రెస్ని కరెక్ట్గా ఆలోచించరు, లేకపోతే అనుభవిస్తారు. కాంగ్రెస్ హీన చరిత్ర మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.